హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా ఫ్రెండ్స్, మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తీసుకొచ్చాను. 2 కిలోలు తీసుకుంటే 2 కిలోలకి మనకి ఒలిస్తే ఇవన్నీ ఫ్రెండ్స్. ఇంటికి తీసుకొచ్చి కడుగుతున్నాను. ఇవి చూడండి, ఇందులో సాల్టు, పసుపు, పెరుగు వేసాను. మనం ఇవి కడిగేటప్పుడే ఇవి రొయ్యలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే మార్కెట్లో శుభ్రం చేస్తే ఇవి తీరు కదా. ఇదిగో ఇది కొంచెం కండట్లు అనేసి ఇదిగో ఇలా తీసేయండి, ఇలా వచ్చేస్తుంది. ఇది చాలామంది తీసుకోరు, నేనైతే తీస్తాను. ఇలా తీసేసాను చూడండి. అన్నీ అలానే తీసుకోవాలి. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలో చూసుకుందాము. పసుపు వేసాను. పసుపు వేస్తే మనకేంటంటే నీసు వాసన లేకుండా వెళ్ళిపోతుంది. అందుకని నేను పసుపు వేసి కడుగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాక రొయ్యలు కడిగే చూపించాను కదా, నేనేం చేశానంటే ఇంకొంచెము పసుపు, కొంచెం సాల్ట్ వేసి 6-7 విజిల్లు రానిచ్చాను కుక్కర్లో. చూడండి కనిపిస్తుంది కదా. మనం విజిల్ రానిచ్చేటప్పటికి దాంట్లో ఉన్న నీళ్లు కూడా బయటకు వచ్చేసినాయి. అవేం తినవసరం లేదు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, ఉల్లిపాయ 3 పచ్చిమిర్చి అండి, 1 ఉల్లిపాయ 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, వేసేస్తున్నా. చూడండి వేసేసాను. సాల్ట్ కూడా కొంచెమే వేసాను ఫ్రెండ్స్. నేను ఇంకొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇది చూడండి, ఇంకొంచెం సాల్ట్ కూడా వేసాను. సాల్ట్, ధనియాల పొడి, కొబ్బరి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి. ఇప్పుడు తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెండ్స్, ఇది తెల్లగడ్డ, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అల్లం కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ మొత్తము ఒక్కొక్క టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే మనము కారం కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, కారం కూడా 1 స్పూన్ వేస్తున్నాను. రొయ్యలు కాబట్టి మనకి కారంగానే కావాలి. 1 స్పూన్ వేసేసాను. చూడండి, ఈ మొత్తము బాగా కలిపేసుకుందాము. ఈ మొత్తము బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మనం. చూడండి అన్నీ కలిసిపోయినాయి కదా, మసాలాలు, ధనియాల పొడి, మనకి ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్. ఇప్పుడు ఇవేం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, మనం తవా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. వేడైపోయింది. కొంచెం 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైపోయింది కదా, ఇప్పుడు మనం ఇవి వేసేసుకున్నాము. చూడండి, రొయ్యలు వేసుకున్నాం కదా, ఆయిల్ వేడైపోయింది. రొయ్యలు వేసుకున్నాం. మొత్తం ఈ వాటర్ తోటి వేసేసుకున్నాము. చూడండి, ఇది మనకి బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు కానీ, ఒక 5 నిమిషాలు పడుతుందిలే. మనం హైలో కాకుండా, సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, మసాలా మూతకైంది. తీసుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలనుకున్నాం కదా. చూడండి, వాటర్ మొత్తం ఇరిగిపోయినాయి మనకి. చూడండి, ఇంకా మనకి అది డ్రై అయిపోవాలి ఫ్రై లాగా. ఇంకా మనకి 2-3 నిమిషాలు పడుతుంది. ఆల్రెడీ ఉడికిపోయిన రొయ్యలే కాబట్టి మసాలాలు కొద్దిగా పచ్చివాసన పోవాలని చెప్పేసి నేను వేస్తున్నాను. వాటర్ కూడా రొయ్యలే కదా, మనం ఆ వాటర్ తీసేసామనుకో మనకున్న టేస్ట్ అంతా వెళ్ళిపోద్ది అని చెప్పేసి నేను ఆ వాటర్ తోటి వేయబట్టి మనకి లేట్ అయింది. అయినా ఏం ప్రాబ్లం ఏం లేదు. చూడండి, ఇంకొంచెం ఒక 2-3 మినిట్స్ పెట్టేసుకుందాం ఇట్లానే గ్యాస్ మీద. మనకి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా డ్రై అయిపోయి రొయ్యలు మనకి బాగా చక్కగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఓకే. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫ్రై రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి. సిమ్లో పెట్టుకున్నాం కదా, బాగా ఎర్రగా వచ్చేసింది కదా ఫ్రై మనకి. చూడండి,
మసాలా మొత్తం ఇనిగిపోయింది. ఇక్కడ మసాలా కూడా మనకి చూడండి రెడ్ షేడ్లో వస్తుంది మసాలా కూడా. ఇందులో మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. అయిపోయింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొత్తిమీర కత్తిరితో కట్ చేస్తాను. మా వారేమో ఒక నాటిగా జోక్ చేయరు, నన్ను జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటారు. కడిగి పక్కన పెట్టుకొని నేను గ్లాస్లో వేసేటప్పుడే కట్ చేస్తూ వేస్తాను. చూడండి అయిపోయింది, మనకి ఫ్రై రెడీ అయిపోయింది. ఆయిల్ కానీ మనకి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కరెక్ట్ కొలతలతో వేసుకున్నాం. ఆయిల్ ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్గా ఉంది. కొంచెం ఆయిల్ ఎక్కువ అయినా కూడా మా పాపతో భలే తలనొప్పి. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, మనకి గ్యాస్ కట్టేసుకుంటున్నాం. సర్వింగ్ బౌల్లోకి కూడా తీస్తున్నాను. చూడండి ప్రాన్స్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. కొత్తిమీర మనం లాస్ట్లో దించేటప్పుడు వేసేసి అటు ఇటు కలిపితేనే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఆ ఫ్రైలో కలిసిపోతుంది. కొందరు ఏంటంటే దించేటప్పుడు పైన అలా పెట్టేస్తారు షోయింగ్ కోసం. మనకి ఆ ఫ్లేవర్ మనకి ఆ ఫ్రైలో కలవడానికి మనం వేసుకోవాలి. కానీ ఎవరెవరు అభిప్రాయాలు వాళ్ళవి. నేనైతే ఇలా వేసేసాను. చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. మనకి చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీగా ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలతో చేస్తారు. నాకు వచ్చినట్టు నేను చేశాను. చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.